మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ప్రెజెంట్ అయితే మనం ప్రకాశం జిల్లా పొదిలి రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ నడికేరి నుండి శ్రీకాళహస్తి వరకు మన రైలు మార్గం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రమంలో దర్శి పొదిలి కనిగిరి మార్గం గుండా రైల్వే స్టేషన్ అయితే రెడీ అవుతుంది. సో ఈ రోజు అయితే మనం పొదిలి అయితే ఉన్నాం. మరి ఈ పొదిలిలో రైల్వే స్టేషన్ ఎంత వరకు వచ్చిందో ఏర్పాట్లు చూద్దాం పదండి. సో మనం కింద నుంచి పై వరకు అయితే వచ్చేసాం. మరి ఏర్పాట్లు ఎలా ఉన్నాయో చూద్దాం. ఇక్కడైతే ఇంకా వర్క్ జరుగుతుంది బయట మొత్తము. సో సిటీ రేంజ్ లో అయితే నిర్మించడం జరిగింది. చాలా బాగా అయితే ఏర్పాట్లు జరుగుతున్నాయి. సో ప్లాట్ఫామ్ 1, 2 ఇక్కడ కూడా ఇవన్నీ చూస్తూ ఉన్నాము. సో ఏర్పాట్లు చాలా వరకు వస్తున్నాయి. ఓవరాల్ గా వెయిటింగ్ హాల్స్ కూడా ఇక్కడ రెడీ చేస్తున్నారు. సో ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చైర్స్, బెంచెస్ కూడా చాలా బాగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ చూస్తుంటే చాలా పెద్దది సిటీ రేంజ్ లో అయితే ఇక్కడైతే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఓవరాల్ గా సగం వరకు అయితే ఏర్పాట్లు అయితే అయినాయి. సో ఇంకా ఉన్నాయి, బట్ ఇక్కడ చూస్తున్న వర్క్ కూడా జరుగుతుంది. జేసీబీలు కూడా ఉన్నాయి. సో ట్రాక్స్ కూడా వేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే వాటర్ కి సంబంధించినవి కూడా రెడీ చేశారు ఆల్మోస్ట్. ఇక్కడ మనం చూసినట్లయితే సో మనం స్టార్టింగ్ రాగానే ప్లాట్ఫామ్ ఉంటుంది. సో ఇది కూడా రెడీ అవుతుంది. అదే విధంగా అక్కడ కూడా ప్లాట్ఫామ్ రెడీ చేస్తున్నారు. అక్కడ చూస్తే మనం వెళ్ళడానికి బ్రిడ్జ్ కూడా పైనుంచి కిందకి దిగడానికి కూడా బాగా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. సో ఇక్కడ చాలా మంది వర్కర్స్ కూడా ఉన్నారు. కంప్లీట్ గా వర్క్ కూడా అవుతుంది. సో జేసీబీలు అయితే రెడీగా ఉన్నాయి అనమాట ప్రతిదీ చేయడానికి. ఆల్రెడీ ఒక ట్రాక్ అయితే వేయడం జరిగింది, మీరు చూస్తున్నారు కదా. సో ఇక్కడ ఏంటంటే మన దర్శి నుంచి మన పొదిలి వరకు అయితే కొంచెం వర్క్ అయితే అవుతూ ఉందన్నమాట. సో కానీ పొదిలి నుంచి కనిగిరి వరకు అయితే కంప్లీట్ గా వర్క్ అయితే అయిందని చెప్పడం జరుగుతుంది. మరి ఎప్పుడు మళ్ళీ ఈ దారిలో ట్రైన్ వస్తుందో వెయిట్ చేస్తూ ఉన్నాం మనం కూడా. సో ఎప్పుడెప్పుడు వస్తుందని, ఎందుకంటే మనకి స్వతంత్రం వచ్చిన కాడి నుంచి వెయిట్ చేస్తున్నాం అనమాట. మన పొదిలికి ఎప్పుడు రైల్వే ట్రాక్ వస్తుంది, సో ఎప్పుడు ట్రైన్ వెళ్తుందని చెప్పేసి ప్రజలు వెయిట్ చేస్తున్నారు. సో ఈ క్రమంలో ఇది కానీ కంప్లీట్ అయిన తర్వాత హైదరాబాద్ నుంచి తిరుపతికి వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఏర్పాట్లు అంత బాగున్నాయి. మరి ఇక్కడ నేను చూసినట్లయితే మనం ఎన్నో రైల్వే స్టేషన్ చూస్తూ ఉంటాం. గుంటూరు చూసాం, విజయవాడ చూసాం, ఒంగోలు చూసాం. కానీ ఇక్కడ ఇదంతా చూసిన తర్వాత, ఈ ఏర్పాట్లు చూసిన తర్వాత పొదిలి రైల్వే స్టేషన్ నెంబర్ 1 రైల్వే స్టేషన్ కి అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత చాలా బాగుంటుంది. ఇక్కడ వాకింగ్ చేయడానికి కూడా చాలా బాగా స్పేస్ కూడా ఉంది. సో ఓవరాల్ గా అటు ఇటు చెట్లు కూడా నాటడం జరుగుతుంది. సో చూసినట్లయితే ఇంకా టైం అతి త్వరలోనే ఇది కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత మన పొదిలి రైల్వే స్టేషన్ చాలా అందంగా మారుతుంది. ఒక పక్క మీరు చూసినట్లయితే పచ్చని చెట్లు, పొలాలు, కొండలు, ఈ మధ్యలో రైల్వే స్టేషన్ ఉంటే ఎంత బాగుంటుంది. సో అంత అద్భుతంగా ఉంది. ఇలా ఈవినింగ్ పూట గాలి వస్తుంటే ఇలా కూర్చుంటే ఇంకా చాలా బాగుందండి. ప్రజెంట్ అయితే వర్క్ జరుగుతూ ఉంది, ఇంకా కంప్లీట్ గా జరగాలి. సో ఇంకా కొన్ని రోజుల తర్వాత ఎంత వరకు వర్క్ వచ్చిందో చూపిస్తాం. సో మరి ట్రైన్ ఎక్కాలంటే ఏముండాలి? టికెట్ ఉండాలి. సో టికెట్ కావాలంటే టికెట్ కౌంటర్ అయితే రెడీ అవ్వాలి కదా. సో ఆల్మోస్ట్ రెడీ అవడం వచ్చింది. సో ఇదేనమాట టికెట్ కౌంటర్. సో ఇవన్నీ కంప్లీట్ అవుతున్నాయి. వెయిటింగ్ హాల్స్ కూడా చాలా కంప్లీట్ అవుతున్నాయి. ఓవరాల్ గా మొత్తం చూస్తే చాలా తక్కువ టైంలోనే కంప్లీట్ అయ్యే విధంగా అయితే అనిపిస్తూ ఉంది. సో ఇంకెందుకు పదండి ఇంకా చూద్దాం. సో రైల్వే స్టేషన్ ఎలా ఉంది, ఎంతవరకు ఏర్పాట్లు వచ్చో మనం క్లియర్ గా అయితే తెలుసుకున్నాం. మరి రైల్వే స్టేషన్ నుంచి బయటికి ఎలా వెళ్ళాలో, సో ఈ మార్గం గుండా వెళ్ళాలండి. సో చాలా బాగుంది. సో నాకు చూస్తుంటే చాలా కొత్తగా ఇక్కడ రైల్వే స్టేషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగిందని అనిపిస్తూ ఉంది. సో ఇక్కడ నుంచి ఈ విధంగా వెళ్తుంటే చాలా బాగుంది. చిన్నపిల్లలు చాలా జాలీగా ఆడుకుంటూ కూడా వెళ్తారు. సో అంత బాగా ఇక్కడ అంతా ఏర్పాటు జరిగింది. ఓవరాల్ గా ఇక్కడ అంతా ఏర్పాట్లు కూడా కంప్లీట్ అవుతుంది. సో ఇంకొంచెం టైంలో అయితే ఓవరాల్ గా మన పొదిలి రైల్వే స్టేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. సో మనమైతే ప్రెజెంట్ కిందకి వెళ్దాం రండి. సో చూసారు కదండి, ప్రెజెంట్ అయితే పొదిలి రైల్వే స్టేషన్ అయితే ఈ విధంగా ఉంది. చుట్టూ గ్రీనరీ, సో అటు ఇటుగా చెట్లు వేశారు. చాలా ప్రశాంతంగా ఉంది. చూస్తే పార్కింగ్ ప్లేస్ కూడా రెడీ అయిపోతుంది. సో చాలా అద్భుతంగా అయితే ఇక్కడ రైల్వే స్టేషన్ అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి చూసినట్లయితే ఇది రైల్వే స్టేషన్, కాలేజా, లేకపోతే బిల్లాస్ అనే విధంగా అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. సో ఇలాంటిది నేను ఎక్కడా చూడలేదండి. రైల్వే స్టేషన్స్ ఉన్నాయి కానీ ఇంత ప్రశాంతంగా ఇచ్చే రైల్వే స్టేషన్ నేను ఎక్కడా చూడలేదు. కానీ మనం
పైకి వెళ్ళి అటు సైడ్ కూర్చున్నట్లయితే చుట్టూ గ్రీనరీ, పచ్చని చెట్లు, పొలాలు, అదే విధంగా కొండలు, ఈ మార్గం మధ్యలో మనం కూర్చొని అలా ఉంటే ఎలా ఉంటుంది, మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రజెంట్ అయితే పొదిలి రైల్వే స్టేషన్ అయితే ఈ విధంగా ఉంది. మరి కంప్లీట్ అయిన తర్వాత ఇంత అద్భుతమైన ప్లేస్ ని మళ్ళీ చూపిస్తాం. చూస్తూ ఉండండి మీ సుమన్ టీవీ ప్రకాశం.